విశాఖ ఆర్కే బీచ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. లక్షలాది మంది సాగర్ తీరానికి చేరుకొని యోగాసనాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రపంచ రికార్డు నెలకొల్పటమే లక్ష్యంగా యోగా కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యోగా డేలో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా డే వేడుకలపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అను, ఓవర్ టు యూ. శ్రవంతి, విశాఖపట్నం ఒక గ్రేట్ ఈవెంట్ కి వేదిక అయింది. ప్రపంచ యోగా దినోత్సవానికి సంబంధించి ఒక ప్రపంచ రికార్డుని ఇక్కడ నెలకొల్పారు. దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు, కోట్లాది మంది ఆంధ్రులు అంతా కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన అతిథిగా వచ్చి ఇక్కడ ప్రజలందరినీ కూడా ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఎందుకనంటే ప్రపంచం మొత్తాన్ని ఈరోజు యోగా అనుసంధానం చేసింది. ఇది ఒక గొప్ప ఆరోగ్య పరికరంగా ఆయన ప్రస్తావించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు కూడా యోగా యొక్క విశిష్టతని, ప్రధాని యొక్క సంకల్పాన్ని ప్రజలకి తెలియజేస్తూ ఒక గ్రేట్ ప్రసంగాన్ని కూడా వాళ్ళందరూ కూడా చేశారు. అయితే ప్రజలందరూ కూడా యోగాసనాల్లో 45 నిమిషాల పాటు దేశ ప్రధానితో పాల్గొన్నారు. విశాఖ వేదికగా ఈ రోజు ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అయితే ప్రస్తుతం మనతో యోగ సాధకులు కొంతమంది ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకున్నారు. చెప్పండి, మీరు ఆల్రెడీ యోగ సాధన చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇక్కడ అత్యంత ప్రముఖుల మధ్యన యోగా సాధకులుగా మీరంతా ఈ రోజు ఒక ప్రపంచ రికార్డులో పార్టిసిపేట్ చేశారు. ఏమనుకుంటున్నారు? చాలా అద్భుతం, అమోఘం అండి. నిజంగా ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తామంటే క్రౌడ్ ఉంది, ఇలాగా కష్టం అని చాలా మంది చెప్పారు. కానీ ఈ యోగాంధ్ర ప్రోగ్రాంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెంది అసలు యోగా మన దేశంలో పుట్టింది. సంస్కృతి సాంప్రదాయ నిలయం భారతదేశం. మన మోడీ గారు ప్రత్యేకించి విశాఖపట్నాన్ని ఎంచుకోవడం నిజంగా థ్యాంక్స్ టు మోడీ అండి. అలాగే సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, గవర్నమెంట్ అందరినీ కూడా ఎందరో ఇన్వాల్వ్ చేసి చాలా డిసిప్లిన్గా అంటే ఈ మధ్య వరుస సంఘటనలు జరగడం వల్ల ఇక్కడ పహల్గాన్ నుంచి చాలా మంది చాలా విధాలుగా భయభ్రాంతులు చేశారు. అయినప్పటికీ కూడా చాలా డిసిప్లిన్గా ఎక్కడెక్కడి నుంచో పోలీసు వారు కానీ, గవర్నమెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎవరికి ఏ లోటుపాట్లు లేకుండా అలా సముద్ర తీరాన చేస్తున్న అనుభూతి, ఆ అనుభూతి అన్నది నిజంగా ఈవేళ వరకు అందరూ నా పక్కనే ఉన్నారు. మేడం, చెప్పండి, యోగా అంటే జనరల్గా ఇప్పుడు దాకా అందరూ కూడా అది ఒక మతానికి లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన అంశంగా అనుకున్నారు. కానీ ఈరోజు యోగాని విశ్వవ్యాప్తం చేశారు. అది అందరూ ఆరోగ్యంగా ఉండడానికి సాధకులు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన వారసత్వ సంపదగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన నేతలంతా కూడా అదే సంకల్పిస్తూ దేశ ప్రధానితో పాటు వచ్చిన నేతలందరూ కూడా ప్రధానంగా యోగా అనేది ఒక జీవితంలో ఒక భాగం కావాలి అనేది మనకి నినాదాన్ని ఇచ్చారు. మీరేమనుకుంటున్నారు? ప్రజానికానందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఎస్పెషల్లీ యోగా అండ్ కాన్షియస్నెస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నది. యోగాకు సంబంధించి దానికి సంబంధించి పీజీ స్టూడెంట్ని నేను. రిలీవ్ అయ్యి 8 years అయ్యింది. సో మేమందరం ఎన్నో ఏళ్ల నుంచి యోగా అనేది మన యోగంలో ఉండే మనకు కుదిరిన ఒక లాభము. ఇది జీవన విధానంలోనే పూర్వకాలం ఎన్నో ఏళ్ల నుంచి తరతరాలుగా కూడా హిందూ ధర్మంలో ఉండేది, మతంలో కాదు. ధర్మము అనేది భారతదేశం నేల మీద మనిషి అనేవాడు ఎవడు పుట్టినా కూడా ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా, భగవంతుడికి సన్నిధానంలో యూనివర్సల్ కాన్షియస్నెస్ కి దగ్గరలో ఉండే విధంగా, ప్రకృతికి మతానికి సంబంధం కాకుండా ప్రకృతికి యూనివర్స్ కి దగ్గరగా ఉండే విధంగా యోగా అనేది మన జీవన విధానంలో ఉండింది. ఇవాళ కరోనా తర్వాత ఎన్ని మందులు ఇచ్చినా కూడా చాలా మంది రికవర్ అవ్వక ఎంతో మంది జనాల్ని మనం ప్రజల్ని కోల్పోయాము. అలాగే ఇంకొక విషయము, యోగా టైంలో కూడా అదే కరోనా టైంలో కూడా చాలా మంది వెంటిలేటర్ల మీద ఉండి లంగ్స్ పనిచేయక చనిపోయిన ఉన్నోళ్ళకి మేము ఆన్లైన్ క్లాస్. చెప్పండి సార్, లక్షలాది మంది ప్రజలు యోగ సాధకులుగా మీరంతా కూడా ఈ రోజు విశాఖపట్నం సాగర్ తీరంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో కలిపి ఒక అద్భుతమైన ఈవెంట్ లో, అంటే ప్రపంచం అంతా ఇక్కడ విశాఖపట్నం వైపు చూస్తున్న ఈ గ్రేట్ మూమెంట్ లో పాల్గొన్నారు. మీకేమనిపిస్తుంది? ఇది చాలా ఆనందకర విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఇది 11వ సంవత్సరం మనం యోగాంధ్ర చేస్తుంది. ప్రపంచానికి ఒక వజ్రంలాగా
మన విశాఖపట్నం ఈరోజు వేదిక అయింది. ఒక ప్రపంచ రికార్డ్ వదలగొట్టే దిశగా మనం చేసాం ఈరోజు యోగా. దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ఆశ లబ్ధిదారులకి పథకాలే కాకుండా ఆరోగ్యం కూడా చేరుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో పుట్టింది యోగా, వేరే దేశంలో పుట్టలేదు. భారతదేశంలో పుట్టిన యోగా ప్రజలందరికీ సహజీవనం చేయాలి. యోగా 175 దేశాల నుంచి కూడా అందరూ కూడా ఈరోజు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది విశ్వవ్యాప్తం చేయడం ప్రధానంగా మన నేతల యొక్క సంకల్పం. మీరేమనుకుంటారు? 100% అండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి సంకల్పం, ఆయన ఎప్పుడు ప్రధానమంత్రిగా అయ్యారో ఆ రోజు నుంచి యోగా అనేది ప్రతి సామాన్యుడికి చేరాలి. ఎందుకంటే భారతదేశం ఒక వేదిక, సంస్కృతికి యోగాకి ఒక వేదిక. మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి, అందుకే ఈరోజు మీరు చెప్పినట్టు 175 దేశాలు కూడా ఈ యొక్క యోగాని చేస్తుంది. ఇది ఇక్కడ వైజాగ్ పబ్లిక్ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈరోజు మేమందరం ఇక్కడ వాలంటరీగా ఇక్కడికి వచ్చి దేశ ప్రధాని పిలుపుతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఒక రికార్డు సాధనగా ఈ కార్యక్రమం జరగడం మాత్రమే కాదు, భారతదేశ వారసత్వ సంపదగా ఈరోజు ప్రపంచానికి యోగా అనేది మనం పరిచయం చేయడం జరిగింది. దీంతో మేమందరం కూడా ఇంక నుంచి జీవితంలో దీన్ని ఒక భాగస్వామ్యం చేసుకుంటామని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక అద్భుతమైన ఏర్పాట్ల మధ్యన ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. దాదాపుగా యోగా ప్రధాన డయాస్ నుంచి 17,000 మంది ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అక్కడ ప్రధాన వేదిక వద్ద యోగా ఆసనాలలో పాల్గొనగా 32 కిలోమీటర్ల మేర భీమిలి వరకు కూడా 5 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పరోక్షంగా కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఆయుష్ డిపార్ట్మెంట్స్తో పాటు ఇతర అన్ని విభాగాలు కూడా కలుపుకొని భద్రతా విషయంలో కూడా ఎస్పీజీ కానీ ఇతర నగర పోలీస్ కానీ అంతా కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరినీ కూడా ఇక్కడికి చేర్చి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ఒక గ్రేట్ ఈవెంట్ని చేయగలిగారు. మొత్తానికి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం దీనికి వేదిక అవ్వడం, మేమందరమే కూడా అందులో భాగస్వామ్యం కావడం, ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశగా యోగాంధ్ర కార్యక్రమం జరగడం, మేమందరమే కూడా ఒక మంచి అద్భుతమైన అనుభూతిని చెందామని చెప్పేసి ఇక్కడున్న ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడిప్పుడే నేతలంతా కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు ప్రధాన వేదిక నుంచి బస చేసిన కేంద్రాలకు బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోడీ నేవల్ అతిథి గృహానికి చేరుకుంటారు. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధానితో పాటు నేవల్ అతిథి గృహానికి వెళ్ళి అక్కడ కాసేపు ప్రధానితో భేటీ అయిన తర్వాత వాళ్ళు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తిరిగి మళ్ళీ ప్రధానమంత్రి నేవల్ బేస్ నుంచి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. ఆ తదుపరి ముఖ్య నేతలంతా కూడా వాళ్ళ ప్రయాణాలని కొనసాగిస్తారు. ప్రస్తుతం ఇక్కడున్న ఈ ప్రజలందరినీ కూడా క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చేందుకు ఏర్పాట్లన్నీ కూడా ఏ విధంగా ఇక్కడ తీసుకొచ్చారో ఆ విధంగా అందరూ కూడా మళ్ళీ తిరిగి కంటైనర్స్ నుంచి ప్రజలను అయితే మాత్రం వాళ్ళ గమ్యస్థానాలకి చేరుస్తున్నారు. మొత్తానికి వివివిఐపీలతో ఈ వారం రోజుల పాటు విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా ఆంధ్ర కార్యక్రమం అనేది నిర్వహించారు. కాసేపటి తర్వాత మొత్తం వివివిఐపీలంతా విశాఖపట్నం నుంచి వీడ్కోలు పలికి వాళ్ళంతా కూడా వెళ్ళిపోనున్నారు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. Thanks for the updates.